శ్రీమాత్రే నమః. నేనిప్పుడు చూపించేదైతే మనం పూజలు, వ్రతాలు చేసుకునేటప్పుడు అమ్మవారికి కలశాలవి పెట్టుకున్నప్పుడు డెకర్‌గా వాడుకోవచ్చండి. ఇది పీఠంగా కూడా పెట్టుకోవచ్చు. లోటస్ అనమాట. నేనైతే ఇవి 2x2 బ్లౌజ్ పీసెస్‌తో చేశాను. ఇంకా సాటిన్‌తో గనక చేస్తే చాలా బావుంటుంది. నేనిక్కడైతే ఇది ఫ్యూజన్ టేప్ అయితే పెట్టి ఇలాగా 2 లేయర్స్ అయితే ఐరన్ చేసేసానండి. చాలా బాగా వచ్చింది. నేనిది ఎప్పటినుంచో ట్రై చేయాలనుకుంటున్నాను. అంటే మనకంటూ ఒకటి ఉంటుంది కదా! చూస్తూ ఉన్నప్పుడు మనం ఎందుకు చేయలేము అని. అలాగే ఇదైతే నేను ట్రై చేద్దామని ఎప్పటినుంచో అనుకుంటూ ఇప్పుడైతే చిన్న అకేషన్ ఉండి ఇక చేద్దామని చెప్పైతే చేశాను. ఇలాగా ఫ్యూజన్ టేప్ తోటి అంటించేయడం వల్ల మనకి క్లాత్ అనేది స్టిఫ్ అయిపోతుందండి. నేను తర్వాత ఆ లోటసెస్‌కి అయితే ఇలాగ లేస్ అనేది అటాచ్ చేశాను. మనం మామూలుగా అయితే ఫుల్‌గా స్టిచ్ చేసుకొని వెనక్కి తిప్పుకోవచ్చు. నేనేంటంటే ఇది ఇంకా టైం టేకెన్ అవుతుందని చెప్పి ఫ్యూజన్ టేప్‌తో అయితే ఐరన్ చేసేసాను. చాలా బాగుంది. ఇంకా మనం అలాగా లోపల లైనింగ్ క్లాత్ పెట్టి తీసుకుంటే ఏంటంటే ఇంకొంచెం స్టిఫ్‌గా ఉంటుంది. నేను వస్తుందా రాదా అని అనుకున్నాను. ఫైనల్ అవుట్‌పుట్ అయితే అంతే కదండీ! మనం ఏదైనా ఒక ఎఫర్ట్ పెట్టి చేశాము అంటే కనుక ఖచ్చితంగా జరుగుతుందది. మనం ప్రయత్నించాలే గానీ ప్రయత్నం చేయందే ఏది అవ్వదు కదా! ఇలాగ నేను గోల్డ్ లేస్ అయితే ఇలాగ లోటసెస్‌కి పెట్టేశాను. ఇంకా చూసి మీకెలా అనిపిచ్చింది వీడియో అనేది చెప్పండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటిది ఒకటి ఉందనుకోండి మనకి ప్రతి ఫెస్టివల్‌కి కూడా మనం ఈజీగా పూజా మందిరం దగ్గర అయితే డెకరేట్ చేసుకోవచ్చు. ఇందులో మనం ఈ లోటస్‌లో కావాలంటే దేవుడివైనా పెట్టుకోవచ్చు. లేదంటే ఫ్లవర్స్ అలాగైనా పెట్టుకోవచ్చు. నేను ఇంకొకటైతే సాటిన్‌తో కూడా ట్రై చేస్తాను. ఫుల్ వీడియో పెట్టకపోయినా షార్ట్ వీడియో అయినా పెడతాను. ఎందుకంటే నా దగ్గర ప్రెజెంట్ ఆ క్లాత్స్ అనేవి కనిపించలేదనమాట. అందుకని నేను ఇలా అయితే చేసేసాను. లుక్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇదిగోండి ముందు గ్రీన్ కలర్ దానికి కూడా చుట్టూ గోల్డ్ కలర్ లేస్ వేసి స్క్వేర్ తీసుకున్నాను నేను. మనకి బేస్ అనేది స్క్వేర్ తీసుకోవాలి. స్క్వేర్ తీసుకొని దానికి కూడా చుట్టూ లేస్ వేసేసి అయితే ఇలాగా ముందుగా మార్క్ చేసుకున్నాను. రౌండ్ అనేది పెట్టి 4 పెటల్స్ ఎక్కడొచ్చేట్టుగా చూసుకుని నేను ఇలా అయితే చేశాను. ఇంకా మనం కింద లేయరు గ్రీన్ పెటల్స్ లాగా గ్రీన్ కలర్ క్లాత్ తోటి చేసుకుని పైన పింక్ కలర్ కూడా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేను చెప్తున్నాను కదా మనం ట్రై చేద్దాం అన్నట్టుగా అయితే చేశాను. ఇదిగోండి ఇక్కడ లోటస్‌కి కొంచెం ఎఫెక్ట్ రావడం కోసం అని చెప్పి మిడిల్‌లో అయితే నేను సెంటర్ కట్ చేసుకుని ఇలాగా మడత పెట్టి అయితే చేశాను. మనకప్పుడు పెటల్ షేప్ అనేది వస్తుందని చెప్పి 4 పెటల్స్ కుట్టేసాక ఇంకొక 4 కూడా ఇటువైపుగా పెట్టి అదే మిడిల్‌గా వచ్చేట్టుగా పెట్టాను. ఇది పద్మంలాగా వచ్చింది. 8 పెటల్స్ లోటస్ లాగా. ఇంకా నేనైతే మా పాపకి ఫ్రాక్ కుట్టాను. వీడియో అయితే తీయలేదు. ఓవర్ కోట్ స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను కట్ వర్క్ తోటి. నాకు చెప్తున్నాను కదా యూట్యూబ్లో కానీ ఏదైనా చూసినప్పుడు మనం కూడా చేయగలం కదా అని అనిపిస్తుంది కదా, అలా చేద్దామని. కాపీ ఏముండదు. మన ఎవరి వేని బట్టి అవి వాళ్ళు చేస్తూ ఉంటారు కదా, మనం చూస్తాము కానీ చేసేటప్పుడు కొన్ని డిఫరెన్సెస్ అయితే వస్తాయి. ఇదిగోండి ఇలాగా మిడిల్లో టక్ పెట్టుకుని నేను అక్కడికి ఫోల్డ్ చేసుకున్నాను. అప్పుడు ఏంటంటే షేప్ అనేది లీఫ్ షేప్లా బాగా వస్తుందని. తర్వాత గ్రీన్ కలర్ది మిడిల్లో పెట్టి కుట్టేసి నేను లేస్ వేసేసి స్వస్తిక్ కూడా పెట్టానమాట. చాలా బాగా వచ్చింది లుక్. ఇంకా థ్రెడ్ పెట్టి కడుతున్నట్టుగా చేద్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడు ఏంటంటే ఇవి స్టిఫ్నెస్ ఎక్కువ లేదు, దాంతో రాలేదు ఆ ఎఫెక్ట్ అనేది. నేను ట్రై చేసి ఇంకా వీడియో అనేది డిలీట్ చేసేసాను. అంటే మనకి లోటస్ అనేది కూర్చున్నట్టు కొంచెం పైకి ఎంబోజ్ అయినట్టుగా ఉంటుంది అనమాట, కింద గ్రీన్ కలర్ కనిపిస్తూ. అలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇంకొన్ని పెటల్స్ ఎక్కువ ఉండాలన్నమాట. ఒక 10-12 పెటల్స్ ఉంటే బాగుంటుంది. ఇదైతే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఈ ఐడియా అయితే మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకా పేపర్స్తో వాటితో కన్నా ఇది అనుకోండి, మనం వాషబుల్ కాబట్టి వాష్ చేసేసుకుని కూడా మళ్ళీ వాడుకోవచ్చు. ఇదిగో ఇక్కడైతే స్వస్తిక్ గీసాను. ఎందుకు అంటే మనకి ప్రతి పండగలకి వాటికి కూడా మనకి స్వస్తిక్కే కదా మెయిన్. అందుకని చెప్పి స్వస్తిక్ని కూడా లేస్ తోటి స్టిచ్ చేశాను. కింద కొంచెం రౌండ్ షేప్ అనేది తిరిగింది. నాకు అదే కొంచెం ఇది అనిపించింది. అది కూడా కట్ తీసి ఫ్లాట్గా కుడదాం అనుకున్నాను. కానీ ఏంటంటే ఇంకా ఒకసారి మనం హైక్ పోయాక ఇంట్రెస్ట్ అనేది రాదు కదా. కానీ అది కూడా బాగుంది. కాకపోతే కింద స్ట్రైట్ లైన్లా కాకుండా కర్వ్ తిరిగిందనమాట స్వస్తిక్. మీకు లాస్ట్లో చూస్తే తెలుస్తుంది. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే పెడతాను. రేపు పోలిపాడ్యమి కదా, నేను ఆల్రెడీ లాస్ట్ ఇయరే పోలిపాడ్యమి వీడియో అయితే అప్లోడ్ చేశాను. కింద అయితే ట్యాగ్ చేస్తాను. అందరూ ఎలా చేసుకున్నారు కార్తీక మాసం అంతా. మేమైతే ఉపవాసాలు అవి చాలా బాగా చేసుకున్నాము. ఇంకా అయిపోయింది, చలి కూడా మొదలైంది బాగా. అందుకే బాగా కోల్డ్ చేసి థ్రోట్ అనేది మాట అంతా ఇది రావట్లేదు, థ్రోట్ ఇన్ఫెక్షన్ లాగా చాలా గొంతు మంట అదిగా ఉంది. ఇదిగోండి ఇక్కడ చెప్పా కదా కరువులా వచ్చింది, కానీ లుక్ అయితే మాత్రం బాగుంది. ఇలాగా మనం ఇంకా 2 చేసుకుంటే కనుక మనం దీపం ప్రమిదలు కూడా, దీపం కుందులు కానీ కూడా పెట్టుకోవచ్చు. పెద్ద పెద్దవి ఇత్తడి కుందులు ఉంటాయి కదా, వాటికి కూడా పెట్టుకోవచ్చు. లేదు అంటే కనుక మనం వాల్కి హ్యాంగ్ కూడా చేసుకోవచ్చు. ఎలా అయినా కూడా దీన్ని మల్టీపర్పస్గా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటివి 1-2 ఉంటే కనుక, నేనైతే లాస్ట్లో ఇలాగా కృష్ణుడి విగ్రహం పెట్టాను, చాలా క్యూట్గా ఉంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.